అందరికీ నమస్కారం. నా పేరు బి కేశవులు, రిటైర్డ్ టీచరు, మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ మండల్ పర్సాపూర్ విలేజ్. అయితే గ్రామాలు బాగుపడినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది. గ్రామాల్లో గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం రావాలంటే ఇప్పుడు ఈ ఐటీ వాళ్ళు ఒక పోర్టల్ ద్వారా మన ఊరు మన ప్రణాళిక అనేది చాలా నాకు బాగా నచ్చింది. అసలు ఆ గ్రామానికి ఏమేమి ఉన్నాయి, ఎంత నిధులు వస్తున్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఏ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతున్నాయి అనేటువంటి విషయము ఆ గ్రామ పంచాయతీ ఏజెన్సీకి, స్థానిక ప్రభుత్వం అది వాళ్లకు, ఆ ఊరిలో ఉన్నటువంటి పౌరులకు, వివిధ పార్టీలకు, యూత్కు, మహిళలకు అందరికీ తెలిస్తే ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ ఉంటుందో, ఎక్కడైతే జవాబుదారీతనం ఉంటుందో, ఎక్కడైతే అవినీతి లేనటువంటి స్వచ్ఛమైన పరిపాలన ఉంటుందో మనం అభివృద్ధి సత్వరంగా చూడగలుగుతాం. అయితే ఇక్కడ మనము పోరాడి తెలంగాణ సాధించుకున్నాము. ఇప్పుడు మన అందరి ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం ఏంటంటే ఈ సంపూర్ణ తెలంగాణ, బంగారు తెలంగాణ, అందరూ పరస్పరము గౌరవించుకొని అందరూ ఆనందంగా హాయిగా బతికేటట్టు ఒక తెలంగాణ రావాలంటే ఇంకా మనం చేయవలసిన కృషి చాలా ఉంది. ఈ రాష్ట్రంలో ఇలాంటి మేధావులు, అంకితభావం ఉన్నటువంటి వ్యక్తులు తీసుకున్నటువంటి నిర్ణయాలు గ్రామ స్థాయిలో నేను చూసినంతవరకు అమలు కావడం లేదు. జిల్లా స్థాయి వరకు కొంతవరకు వస్తుంది, మండల స్థాయిలో గ్రామ స్థాయి వరకు రావాలని, ఆ రావడానికి ఐటీ శాఖ, ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళకి స్వయంగా నేను లెటర్ రాశాను. ఒక టీచర్గా, ఒక గ్రామ పౌరునిగా గ్రామంలో జరుగుతున్నటువంటి దుష్పరిపాలన గురించి స్వయంగా కేటీఆర్కి రాశాను. కాబట్టి వీరు నా విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మరి గ్రామాల మీద కూడా ప్రత్యేక పంచాయతీరాజ్ వ్యవస్థ మీద కూడా, ఎందుకంటే అవి స్థానిక ప్రభుత్వాలు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నటువంటి కోట్లాది రూపాయలు ఈ పెన్షన్ పథకం కానివ్వండి, ఈ కాకతీయ మిషన్, మా ఊరిలో 3 చెరువులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, కొలసకట్టు చెరువులు. వాటిని పునరుద్ధరిస్తే నిజంగా మా జిల్లాలో ఉన్నటువంటి 15 లక్షల మంది వలసలు వెళ్ళిపోతారు, ఆగిపోతాయి. ఎక్కడైతే వ్యవసాయం డెవలప్ అవుతుందో, గ్రౌండ్ వాటర్ పెరుగుతుందో, పర్యావరణం పెరుగుతుందో, ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగైతాయో నిజంగా అది బంగారు తెలంగాణ ఆటోమేటిక్ అయిపోతుంది. కాబట్టి ఆ రకంగా ఐటీ వాళ్ళు, ముఖ్యంగా ఐటీ పంచాయతీరాజ్ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి దృష్టి గ్రామ పరిపాలన మీద, గ్రామాభివృద్ధి పైన పెడతారని ఒక గ్రామీణ పౌరునిగా మీ దృష్టికి తెస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంతకుముందు చర్చలో భాగంగా 2 అంశాలు చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు మీరు ఇది లేవనెత్తిరి కాబట్టి చెప్తాను. ఐటీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ సంయుక్తంగా కలిసి ఇంకో కొత్త సర్వీస్ ఒకటి లాంచ్ చేయబోతున్నాయి. దాన్ని ఈ పంచాయత్ అని అంటున్నాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ స్థాయిలో ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే, ఏదైనా ధృవీకరణ పత్రం కావాలంటే ఇప్పుడు మాన్యువల్ ప్రాసెస్ నడుస్తుంది. దానివల్ల పౌరులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే కొన్ని చోట్ల అధికారులు సరిగా పనిచేయక లేట్ అవ్వడం, లేదా మధ్య దళారులకి డబ్బులు ఇవ్వాల్సి రావడం, ఇట్లాంటివన్నీ అవుతున్నాయి. దీన్ని నివారించడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలని ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేసి ఈ పంచాయత్ చేసే ప్రణ్ ఒకటి ఆల్రెడీ మొదలుపెట్టినాం. అతి త్వరలోనే నిజామాబాద్ జిల్లాలో ఇది మొదలవుతుంది. అక్కడి నుంచి ఒక్కొక్క జిల్లా కవర్ చేసుకుంటూ వస్తాం. దీంట్లో సేలియంట్ ఫీచర్ ఏంటంటే గవర్నమెంట్ టు సిటిజన్, G2C సర్వీసెస్ అంటాం. గవర్నమెంట్ టు సిటిజన్ డైరెక్ట్గా వచ్చే అన్ని సేవలని దశల వారీగా ఆన్లైన్ ద్వారా చేయాలని, ఇది మొదటిది. రెండోది, ఈ ఆన్లైన్, ఇంటర్నెట్, డిజిటల్ ఇవన్నీ మాట్లాడుతున్నాం, బాగానే ఉంది. కానీ ఈ రూమ్ బయటికి పోయి మన గ్రామాల దగ్గరికి పోతే 99% మందికి మనం మాట్లాడే మాటలు కానీ, ఈ పదాలు కానీ ఇవేవి అర్థం కావు. మరి అర్థం కానప్పుడు ఒకప్పుడు అక్షరాస్యత పెద్ద సమస్య ఉండేది. అక్షరాస్యత సమస్యను చాలా వరకు అధిగమించినాం. కానీ ఇప్పుడు డిజిటల్ నిరక్షరాస్యత ఒక పెద్ద సమస్య అయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్, డిజిటల్ అవుతున్నాయి. కానీ పౌరులకేమో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పౌరులకేమో అసలు ఆన్లైన్ అంటే తెలియదు, డిజిటల్ అంటే తెలియదు. ఇది ఒక కొత్త నయా దళారీ వ్యవస్థని క్రియేట్ చేసే ప్రమాదం ఉంది. అంటే కంప్యూటర్ తెలియని పౌరులు ఉన్న దగ్గర మధ్యలో ఒకటి వచ్చి నేను చేస్తా, నీ ఫామ్ నేను ఫిలప్ చేస్తా, నీ తరఫున నేను ఫీజు కడతా అనే ఒక సెక్షన్ క్రియేట్ అయ్యే ప్రమాదం కనపడుతున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా డిజిటల్ లిటరసీ మిషన్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాయి. పౌరులకు ఇప్పుడు అక్షరాస్యత ఒకటే కాదు, డిజిటల్ లిటరసీ కూడా నేర్పించడం అవసరమని. దీని పైలట్ ప్రాజెక్ట్ ఒక 2 నెలల క్రితం తెలంగాణలో మొదలైంది. సూర్యాపేట, సిరిసిల్ల, మహబూబ్ నగర్ మండలాలలో పైలట్ చేస్తున్నాం. ఇప్పుడు
అది అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించాలని ఆలోచన. దీని లక్ష్యం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబంలో కనీసం ఒకరైనా డిజిటల్ లిటరేట్ అయి ఉండాలి. అంటే కంప్యూటర్లో ఒక ఆన్లైన్ ఫామ్ నింపడం కానీ, లేదా ఒక మొబైల్ ఫోన్ బిల్ కట్టడమో, లేకపోతే కరెంట్ బిల్ కట్టడమో, ఈ పనులు చేయగలిగేంత స్థాయికి తీసుకురావాలా కుటుంబంలో ఒకరిని అనేది డిజిటల్ లిటరసీ మిషన్ యొక్క లక్ష్యం. ఆ దిశగా ఆల్రెడీ పని మొదలుపెట్టామండి.